ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. 6 గ్యారెంటీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు విసిరి దాడి చేశారు. దీంతో గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నమస్తే. ఇది కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. ఫస్ట్ కూర్చోండి. గొడవలొద్దు రాజకీయాలు కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, అందరూ కూర్చోండి. మనం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చినాం, గొడవ పెట్టుకోవడానికి రాలేదు. అందరికీ నమస్తే. ఇది కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. ఫస్ట్ కూర్చోండి. గొడవలొద్దు రాజకీయాలు కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి, అందరూ కూర్చోండి. మనం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చినాం, గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 6 గ్యారెంటీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు విసిరి దాడి చేశారు. దీంతో గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూర్చోండి దయచేసి కూర్చోండి. రైతు భరోసా మీద మాట్లాడతారు. దయచేసి కూర్చోండి. బాబు మీరు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు దిగుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. 6 గ్యారెంటీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఏం జరిగింది? ఈ గ్రామ సభలకు సంబంధించి చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న నేపథ్యం ఒకటైతే, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కనుక హుజరాబాద్ సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు కమలాపూర్ లో గ్రామ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కనుక తాను కూడా స్టేజీపై ఉండి అంటే ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడుతున్న నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కమలాపూర్ లో 1440 పేర్లు మీరు చదువుతున్నారు, కానీ ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 మంది కూడా మీరు ఇల్లు ఇవ్వట్లేదు. మరోవైపు చూసుకుంటే భూమి లేని వారు కూడా 12,000 ఇస్తామని చెప్పింది. ఇప్పుడు సంవత్సరం అయింది, మీరు ఇచ్చి 100 రోజులకే ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు 2 టర్మ్స్ మీరు డబ్బులు ఇవ్వలేదు, అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఆన్లైన్ లో దరఖాస్తులు చేస్తున్నారు, కానీ ఏ ఒక్క దరఖాస్తు కూడా ఆన్లైన్ లో మాకు కనిపించట్లేదు. ముఖ్యంగా 75,000 మంది రైతులకు 100 రోజుల్లో రైతు భరోసా వేస్తామన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు వేయలేదు? మరి ఇప్పుడు ఇచ్చే వాటిలో ఆ 2 సీజన్లకు సంబంధించిన వాటిని కూడా యాడ్ చేసి ఇవ్వాలని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు జీర్ణించుకోలేక టమాటాలు విసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కనుక ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉంటుంది. అంటే ప్రజలకు సంబంధించినటువంటి వాటిని మీరు ఎందుకు చేయట్లేదు, 100 రోజుల్లో చేస్తామన్నారు,
చేసి చూపెట్టాలి. మరి మీరు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? 2 సీజన్లు భూమికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటికీ చేయలేదు. మరి ఇప్పుడు ఇచ్చే వాటితోటి ఆ పాత 2 సీజన్లు కూడా కలిపి ఇవ్వాలి. మరోవైపు చూసుకుంటే ఇటు ఇళ్లకు సంబంధించి కూడా పేర్లు పెద్ద ఎత్తున 1440 పేర్లు ప్రకటిస్తుండ్రు, కానీ గ్రామానికి సంబంధించి 10-15 కంటే కూడా ఎక్కువ వస్తలేవు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కౌశిక్ రెడ్డి ప్రశ్నించే పద్ధతిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది టమాటాలు విసిరి అంటే అక్కడ ఉన్నటువంటి సభను ఒక చెడగొట్టే నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ ఉన్న అధికారుల మీద కూడా పడ్డటువంటి పరిస్థితి. అంటే ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రశ్నించే హక్కు లేదా? కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా చూసుకుంటే ఇటు గ్రామ ప్రజలే కాదు, స్థానిక సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా వచ్చారు. అంటే తమ పేర్లు లేవు, ఎట్టి పరిస్థితుల్లో తమ పేర్లు ఎందుకు లేవో కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం ఒకటైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు జీర్ణించుకోలేక ఎమ్మెల్యే అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద టమాటాలే కాదు వివిధ రకాలుగా స్లోగన్ చేసిన నేపథ్యం. దాంతో తెలిపిస్తూ కౌశిక్ రెడ్డి వాకౌట్ చేశారు. వాకౌట్ చేయడమే కాదు, బీఆర్ఎస్ పక్షాన్ని మేము వాకౌట్ చేస్తున్నాం, ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రశ్నిస్తే ఈ విధంగా మమ్మల్ని అవమానిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? అంటే స్థానిక ప్రజాప్రతినిధి అడిగే హక్కు నాకు ఉంది, మరి ప్రజల తరఫున మాట్లాడే హక్కు కూడా లేదా? ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసులు ఉన్నారు, పోలీసుల మధ్య కూడా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ముఖ్యంగా మీరు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా 100 రోజుల్లో చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. హామీ నెరవేర్చకుండా మాత్రం మేము ఈ విధంగా ప్రశ్నిస్తామని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు, నేతలు మరి టమాటాలతో కొట్టిన నేపథ్యం, దాన్ని నిరసిస్తూ కౌశిక్ రెడ్డి వాకౌట్ చేశారు. ప్రస్తుతం అయితే కమలాపూర్ లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.